హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైతన్నలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. పీఎం కిసాన్ 22వ విడతకి సంబంధించినటువంటి డబ్బులని రేపే అస్సాం రాష్ట్రంలో మీటింగ్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారైతే రైతన్నల ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ 22వ విడత 2,000 రూపాయలకి సంబంధించి ఈ 3 పనులు చేసినటువంటి వారికి మాత్రమే రైతుల ఖాతాలలో డబ్బులైతే జమ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ 3 పనులు ఏంటి, ఇంకా ఎవరైనా చేయనట్టయితే ఏ విధంగా చేసుకోవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి అనేటటువంటి వివరాలతో పాటుగా ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలి, ఆ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులైతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్న, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ కూడా రైతన్నకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించండి, మీరు చూస్తున్నటువంటి వెబ్ పేజ్ వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ ఇది. ఈ పేజీకి సంబంధించినటువంటి లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 22nd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది పిఎం కిసాన్ ఆన్ 13th March 2026 ఫ్రమ్ గౌహతి, అస్సాం. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో ఈ భారీ బహిరంగ సభలో మనకి 13వ తారీఖు మార్చి రోజున ఈ 22వ విడత నిధులని ఈవినింగ్ 5 గంటలకైతే ప్రధానమంత్రి మోదీ గారైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి రైతన్నల ఖాతాలో ఈ డబ్బులైతే పడేటటువంటి అవకాశం లేదు. ఈ 3 పనులు చేసినటువంటి వారికి మాత్రమే పడతాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ 3 పనులు ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. ఈ కేవైసీ అనేది ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేయించుకోవచ్చు. లేదు అంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరైతే బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎవరైనా చేసుకున్నట్టయితే ఈరోజు కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఫార్మర్ ఐడి కార్డు, నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను, ఫార్మర్ ఐడి కార్డు అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి, ఖచ్చితంగా చేయించుకోండి అని చెప్పేసి ఆ కార్డు అయితే మీకు ఉండాలి. అది లేనటువంటి వారు మీ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మండల కేంద్రంలో ఉంటారు, వారి వద్దకు కానివ్వండి. లేదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళినా కూడా మీరైతే దాన్ని చేసుకోవచ్చు. దానితో పాటుగా 3వ పని ఏంటి అంటే, మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఈ డబ్బులు అనేది డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ లింక్ అనేది కూడా ఉండాలి. ఈ 3 పనులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్, అర్హుల లిస్ట్ని కూడా మనమైతే చూసుకోవచ్చు. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ ఈ విధంగా వచ్చింది కదా. మీరు ఏ స్టేటో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది, అందులో ఉన్నటువంటి ఏదో ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లాక్ అంటే మండలం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి పీఎం కిసాన్ 22వ విడతకి అర్హులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. అయితే ఇందులో మీ పేరు ఉందా లేదా మీరు ఒకసారి మీ విలేజ్ లిస్ట్ని చూసుకోండి. పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి రేపు సాయంత్రం అయితే ఈ డబ్బులు మీకు జమ కావడం అయితే జరుగుతుంది. సో పేరు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ విడతకి సంబంధించి మీకు డబ్బులు ఏ విధంగా రావాలో నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో
టాపిక్. ఇలాంటి లేటెస్ట్ రైతన్నలకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.